ఒకవేళ నువ్వు రావణుడు అయితే ఏం చేస్తావో చెప్పు హనుమ. మనం ఈ ఆట ఆడితే చాలా బాగుంటుంది కదా. నేను రావణుణ్ణి, నీవు హనుమంతుడివి. ఇది ఎలా ఉందో చెప్పు. శత్రు యొక్క బుద్ధిని అంచనా వేయడానికి ఇది సరిపోతుంది. నువ్వు ప్రారంభించు. తప్పకుండా. రావణుణ్ణి అయితే అగ్ని అస్త్రాన్ని ఉపయోగిస్తాను. అది పెద్ద సైన్యాన్ని సైతం భస్మం చేస్తుంది. ఒకవేళ ఆ సైన్యం గాని వానర సైన్యమే అయితే వాటి తోలుకుండే వెంట్రుకలు మంటకి ఆజ్యంగా మారి ఏకకాలంలో మొత్తం ముగిసిపోతుంది. అలాగే నువ్వు వాయుపుత్రుడు అన్న సంగతి అతనికి గుర్తుకొచ్చుంటుంది. సాక్షాత్తు ఆ వాయుదేవ పుత్రుడివి నువ్వు. నిప్పు ఎంత కఠినంగా ఉన్నా సరే ఆ నిప్పుని మొత్తంగా ఆర్పడానికి గట్టిగా గాలి వేస్తే చాలు. ఆ మాట నిజమే. ఇప్పుడు నీ వంతు. హనుమంతుడు ఏం చేస్తాడు? హనుమానైతే నేను లంక ద్వారాన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళతాను. నేను భారీగా మారతాను. కుంభకర్ణుడి కంటే 2 ఇంతలు కాదు 5 ఇంతలు. నా భారీ కాళ్లతో నగరాన్ని నాశనం చేస్తాను. అప్పుడు లంకలో కేవలం మిగిలేది ఒకటి మాత్రమే, శిథిల భవనం. కాని రావణుడికి తెలుసు నేనలా చెయ్యను అని. అమాయక లంక ప్రజలకి ఎటువంటి హాని కలిగించను అని. అలాగా? మరెందుకు లంకకి నిప్పంటించావు? అమాయక ప్రజలకి హాని కలిగించడం కోసం నేను ఆ పనిని చెయ్యనేలేదు. రావణుడి అహంకారాన్ని తగలబెట్టడానికి ఆ మంట వెలిగించాను. ఇప్పుడు నీ వంతు. మరొక్కసారి రావణుడిగా ఆలోచించు. బహుశా ఈసారి హనుమని ఓడిస్తావేమో. నాలో ఉన్నటువంటి కోపం, ద్వేషం ప్రకారం నడుచుకునేవాణ్ణి. నా 10 తలల లోపల ఉన్న ఆక్రోశాన్ని నేను బయటికి కక్కుతాను. వినాశనాన్ని సృష్టిస్తాను. ఆ తర్వాత దానికి ముల్లోకాలు వణుకుతాయి. నా 10 తలలు కూడా నాకు 10 అస్త్రాలుగా మారతాయి. మరి నీ మిగతా 5 తలలు? అవి రావడికున్న 10 తలలు కంటే గొప్పవి. నా పంచముఖాల గురించి చాలా మందికి తెలియదనుకుంటా. నీ దూతలు నీకు సరైన సమాచారమే అందించారు. రావణా, ఎప్పుడు తెలుసుకున్నావు? ఈ ఆట మొదలవడానికి ముందుగానే. ఒక చక్రవర్తి రాజసాన్ని ఈ వేషంలో కూడా కప్పిపుచ్చలేకపోయాను. వేషం వల్ల కాదు, భాష వల్ల మహారాజా. తంత్రం బాగానే ఉంది, కానీ వానరం మాటలు సరిగ్గా లేక ఇరుక్కుపోయిందే. నేను ఊహించిన దానికంటే నీకు ధైర్యం ఎక్కువే హనుమా. ఇతరులు నాతో ఇలా వేళాకోళమాడి చాలా ఏళ్లయ్యింది. నా మిత్రుడు వాలి మాత్రమే ఇలా మాట్లాడతాడు. నేను నీవు అతన్ని జ్ఞప్తికి తెచ్చినావు. వాలి తన ప్రాణాలు కోల్పోయే సమయంలో తన కర్మను తలుచుకుని ఎంతో బాధపడ్డాడు. ప్రాణాలతో ఉన్నప్పుడే మీరు ప్రాయశ్చిత్తం చేసుకోండి. వాలి తన కర్మని బయట శక్తుల సాయంతో చేశాడు. చెడు ప్రవర్తన వల్ల తను అంతమైపోయాడు. కానీ నా కర్మ ఫలితం నేనే అనుభవిస్తాను. నేను తీసుకునే ప్రతి నిర్ణయంతో నేను తలెత్తుకుని నిలబడతాను. లేకపోతే వాడలాగే మీరు మరణిస్తారు. నిజం చెప్పండి లంకేశ్వర, ఇక్కడికి ఎందుకోసం వచ్చారు? నిన్ను చూడాలనే హనుమా. నిన్ను అర్థం చేసుకోవడానికి. గత కలయికలో నీతో మనసు విప్పి మాట్లాడలేదు. అప్పుడు నీవు బందీవై ఉన్నావు. నన్ను బంధించడం వల్ల మీకు పెద్ద నష్టమే జరిగింది. అవును, పెద్ద నష్టమే.